నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ వన్ గురుకాశీ యూనివర్సిటీ. కార్తీక్ ఘట్టంనేని ముందు సక్సెస్ ఇచ్చాడా లేదా అనేది వదిలేస్తే, యాజ్ అతను నేరేషన్ చెప్పి అతని స్ట్రెంగ్త్ ఏం గమనించారంటే, కార్తీక్ ఈ సినిమా తీయగలడు అంటే కార్తీక్ స్ట్రెంగ్త్ ఏమిటి అనుకుంటున్నారు? యాక్చువల్ కార్తిక్ స్ట్రెంగ్త్ సిన్సియారిటీ సార్, సిన్సియారిటీ. అండ్ కార్తిక్ స్ట్రెంగ్త్ కొత్తగా నేను గమనించేది ఏముంది సార్, తను ఎక్సలెంట్ ఫోటోగ్రాఫర్, మోస్ట్ టాలెంటెడ్ సినిమాటోగ్రాఫర్స్ ఇన్ టాలీవుడ్. అండ్ తన సినిమాలు అన్నింటిలో కూడా ఒక టిపికల్, తను డిఓపిగా చేసినప్పటికీ, తన సినిమాటోగ్రాఫర్గా చేసినప్పటికీ ఆ సినిమా తాలూకు ఒక స్టోరీ టెల్లింగ్ ప్రతి సినిమాలో ఒక స్టైల్ ఉంటుంది, తను డిఓపిగా చేసిన ప్రతి సినిమాలో. సో అలాంటి స్టోరీ టెల్లింగ్లో ఇలాంటి ఒక అంబిషియస్ అటెంప్ట్ చేయటం అనేది ఐ వాజ్ వెరీ ఎక్సైటెడ్. అంటే ఇందులో ఎమోషన్ కోర్ ఎలా ఉండబోతుంది అంటే, చాలా విజువల్ ట్రీట్ కానీ విఎఫ్ఎక్స్ కానీ గ్రాఫిక్స్ ఎన్ని ఉన్నా ఆ ఎమోషన్ లేకపోతే సినిమా సోల్ మిస్ అవుతుంది అనిపిస్తుంది. అవును, దీంట్లో ఎమోషన్ ఎలా ఉండబోతుంది సార్? అంటే నేను మీతో అన్నట్టు సినిమా మెయిన్ మోటివే తల్లి ఆశయం కోసం కొడుకు ఎంత దూరం వెళ్ళాడు అనేది. అంటే ఇది టిపికల్గా మనం పక్కింట్లో చూసే ఒక మనిషి తాలూకా కథ కాదు, ఇది ఒక ఫ్యాంటసీ, ఒక వరల్డ్. సో ఇందులో ఎమోషన్ ఉంటుంది, దానికి రీజనింగ్ ఉంటుంది. బట్ నేను ఎంత ఎమోషన్ డ్రైవ్ చేసినా కూడా మీకు బ్యాక్ ఆఫ్ ద మైండ్ మీకు తెలుసు, చూస్తుంది ఒక పక్కింటోడు కథ కాదు, ఒక ఫ్యాంటసీ అని. సో మోర్ దెన్ దట్ కథగా చాలా స్ట్రాంగ్ రీజన్స్, మోటివ్స్ ప్రతి క్యారెక్టర్కి ఉంటాయి సార్. ఓకే, అంటే ఈ సినిమా చాలా అవుట్డోర్ షూట్స్ జరిగినాయి, చాలా రిస్కీ షాట్స్ కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇందులో మీరు చాలా రిస్కీ షాట్స్ చాలా చేశారా? అందులో బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయిన సీన్స్ ఉన్నాయి ఏమన్నా? బాగా ఛాలెంజింగ్గా ఫీల్ అయ్యేది ఎప్పుడు ప్రమోషన్స్ సార్. షూటింగ్ అనేది చాలా తేలిగ్గా ఉంటుంది, బట్ జోక్స్ అపార్ట్ చాలా చేసాం సార్. అంటే నిజంగా లైవ్ లొకేషన్స్కి వెళ్ళి చేసాం మేము. ఏది బాడీ డబుల్స్ వాడటమో, లేకపోతే డూపులను వాడి చేయటమో, లేకపోతే గ్రీన్ మ్యాట్లో చేయటమో చేయాల. నిజంగా హిమాలయస్ వెళ్ళాం, నిజంగా శ్రీలంక వెళ్ళాం, నిజంగా బ్యాంకాక్ వెళ్ళాం. ఆ లొకేషన్స్లో ఫైట్లు చేసాం, యాక్షన్ చేసాం, అన్ని స్టంట్స్. రేపు పొద్దున్న మీరు సినిమాలో చూడబోయే ప్రతి ఒక్క స్టంట్ నేను చేసిందే. ఓకే, సో చాలా ఉన్నాయి సార్. ఎక్కడ డూబ్ లేదు, నథింగ్ అసలు ఎక్కడ లేదు. ఓకే సార్, హనుమాన్ తర్వాత అంటే యాక్సిడెంటల్ కాకతాళీయంగా ఈ కథ వచ్చిందా, లేకపోతే మళ్ళీ హనుమాన్ తర్వాత ఇక నా స్థాయి పాన్ ఇండియా స్థాయి, ఈ లార్జర్ దెన్ లైఫ్ స్టోరీలే చేయాలని ఫిక్స్ అయిపోయారు? అసలు అంటే హనుమాన్కి ముందు కమిట్ అయిన సినిమా సార్ ఇది. ఓకే, హనుమాన్ రిలీజ్ కంటే ముందు కమిట్ అయిన సినిమా. పాన్ ఇండియా స్థాయికి అది కాదు సార్. అంటే మనం చెప్పే కథ అన్ని ఏజ్ గ్రూప్స్కి రెలవెంట్గా ఉందా లేదా, ఎమోషన్ అనేది ఒకటే, ఒక ప్రాబ్లమ్ని చూపించే విధానం అనేది ఒకటే ఇండియాలో ఎక్కడ చేసినా. సో నేను ఇందాక చెప్పినట్టు నా దగ్గరికి ఏదైనా కథ వచ్చినప్పుడు నేను గమనించుకునే, ప్రతి సినిమాలో అవన్నీ గమనిస్తాను కాదు, బట్ నేను కొన్ని పర్టికులర్ సినిమాల్లో కథలు చెప్పినప్పుడు నేను గమనించేది ఏంటంటే, ఇది ఒక క్లీన్ ఫిల్మా, నన్ను నేను చూసుకుంటున్నానా, కెన్ ఐ బీ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్, అండ్ థియేటర్కి రావడానికి ఆడియన్స్కి ఎక్సైట్మెంట్ ఉందా ఈ కథలో, అదర్ దెన్ స్టార్ క్యాస్ట్ తీసేసి, మ్యూజిక్ తీసేసి, ఇంకోటి తీసేసి కూడా కథగా దానికి ఆ బలం ఉందా లేదా అనేది వెతుక్కుంటా. సో అలా వెతుక్కుంటే అన్నీ సమకూరిన సినిమానే ఇది. అంటే సినిమా ట్రైలర్ రిలీజ్ వరకు కూడా, అంటే ముందు వచ్చిన టీజర్ కానీ గ్లిమ్స్ కానీ డెఫినెట్గా అందరికీ నచ్చినాయి. కానీ ట్రైలర్ వచ్చిన తర్వాత మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ అని ఇప్పుడు రేటింగ్స్లో కూడా ఇది టాప్లో ఉంది. సో ఇప్పుడు రిలీఫ్ అయ్యారా? లేదు, టెన్షన్ రిలీఫ్ అయ్యారా? లేదు, అది ఏం అవ్వలేదు. నాకు ఆ వీకెండ్ అయ్యేంత వరకు సినిమా అందరికీ డెలివరీ అయింది, అందరికీ నచ్చింది అనేంత వరకు అది ఎప్పుడు ఉంటుంది సార్. ట్రైలర్ చూసిన తర్వాత మీకు వచ్చిన ఫీడ్బ్యాక్ ఎలా ఉందని ఇండస్ట్రీ నుంచి కానీ? గ్రేట్ సార్, గ్రేట్. అంటే డెఫినెట్లీ సర్ప్రైజ్ అయ్యామని చెప్పారు. యా, వెరీ గుడ్. అంటే చిరంజీవి గారి దగ్గర నుంచి ఒక నోట్ వచ్చినట్టుగా తెలుసు చిరంజీవి గారు. యా, చిరంజీవి సో స్వీట్ ఆఫ్ చిరంజీవి సార్. ఎప్పుడు నేనే కాదు, ఎవరు ఆయన్ని మెప్పించినా ఫస్ట్ వెన్ను తట్టి ప్రోత్సహిస్తారు. సో అలా చిరంజీవి పెద్ద మెసేజ్ పెట్టారు మా ప్రొడ్యూసర్ గారికి, నాకు వెరీ హ్యాపీ. అంటే మిరాయిలో అంటే మెయిన్ కిడ్స్, అంటే ఇప్పుడు మామూలుగా పిల్లలు కిడ్స్ని అలరించే అంశాలు ఉన్నాయి సార్. ప్రెడామినెంట్లీ ఫ్యాంటసీ అంటేనే అది కదా సార్. పిల్లలకి ఒక చందమామ కథ వస్తున్నట్టు ఉంటుంది, స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు వాళ్ళకి చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది. కథ కూడా చాలా నీట్గా అర్థమవుద్ది, ఏం జరుగుతుంది ఏంటనేది.
యా డెఫినెట్లీ పిల్లలకి చాలా ఎక్సైటింగ్గా ఉండే సినిమా సార్. సో అంటే హనుమాన్కి డివోషనల్ టచ్ ఉండటం అనేది సినిమా డివోషనల్ ఎలిమెంట్ అనేది చాలా హెల్ప్ అయింది. సో ఈ సినిమాకి కూడా డెఫినెట్గా డివోషనల్ టచ్ అనేది ఎంతవరకు హెల్ప్ కాబోతుంది? అంటే సార్ డివోషనల్ ఇంకెలా చెప్పాలి, ఆ కథలో ఆ అవసరం ఉంది కాబట్టి అది పెడతారు, కానీ కేవలం డివోషనల్ ఫిలిమ్స్ డైరెక్ట్గా డివోషనల్ ఫిలిమ్స్ తీస్తేనే చాలాసార్లు అవి ఆకట్టుకోవు ఆడియన్స్ని. బట్ ప్రడామినెంట్గా మేము చెప్తున్న సినిమా ఒక యాక్షన్, అడ్వెంచర్, ఫ్యాంటసీ, ఎమోషను, ఒక తల్లి కొడుకున్న ఎమోషను, అంత కథ చెప్తున్నాము. అందులో డెఫినెట్గా మనం చెప్పబోయే ఇతిహాసాల్లో ఉన్న ఒక పాయింట్ మేము ఏదైతే ఎత్తుకుని చెప్తున్నామో అది చాలా చిన్న పోర్షన్ ఉన్నప్పటికీ ఒక మంచి మోరల్ ఎట్ రైట్ టైం మీకు ఒక ఎలివేషన్, గూస్ బంప్స్ ఇచ్చేలాగా డెలివర్ అవుతుంది. సో బట్ అంతే. అంటే మీరు బాల నటుడు అవ్వటం యాజ్ ఆర్టిస్ట్గా అంటే ఇప్పుడు ఎంతవరకు ప్లస్ అయిందంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ కానీ వీటికి కానీ అంటే మోర్ ఈజీ అయిందా మీకు? డెఫినెట్గా సార్. అంటే అసలు జీరో కెమెరా ఫియర్ నాకు. నా కెమెరా ఉన్నా లేకపోయినా ఐ విల్ బీ ద సేమ్. అండ్ చిన్నప్పటి నుంచి పెద్ద ఆర్టిస్టులతో వాళ్ళతో చేసేపాటికి కెమెరా ఫ్రెండ్లీ అయ్యేపాటికి నాకు ఎప్పుడు ఎదుటి ఆర్టిస్ట్ ఎంత పెద్ద ఆర్టిస్ట్ అయినా ఎవరైనా అదేం ఉండదు. మై కాన్సన్ట్రేషన్ విల్ బీ ఓన్లీ ఆన్ మై సీన్. నేను ఏదో పర్ఫామ్ చేస్తున్నాను అనే ఆలోచన నాలో ఎప్పుడూ ఉండదు. సో దట్ వే చాలా హెల్ప్ అయింది. టోటల్ అవుట్పుట్ చూసుకున్నా సార్ మీరు చూసుకున్న తర్వాత మీకు ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చిందో? ఫస్ట్ మన డైరెక్టర్ ఘట్టంనేని ఆయన కార్తిక్ నేరేషన్ ఇచ్చినప్పటికీ ఇప్పటికీ మీరు మొత్తం అవుట్పుట్ చూసుకున్న తర్వాత ఏంటి, ఎలా అనుకున్నట్లుగా ప్రజెంట్ చేశారని? ఇంకా గ్రాండ్గా ప్రజెంట్ చేశాడు సార్. విజువల్గా మీరు చూస్తే అర్థమవుతుంది. విజువల్గా దిస్ ఫిల్మ్ ఇస్ వెరీ రిచ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ డెఫినెట్లీ చాలా ఎక్సైటింగ్ ఫిల్మ్ అయితే డెలివరీ చేస్తాం. ఒక థియేటర్ ఫిల్మ్, ఒక ఆడిటోరియం మూమెంట్ ఉండే ఒక సినిమా. ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ టు వాచ్ ఇట్ ఇన్ ద థియేటర్స్. ఓకే. కార్తిక్ ఘట్టంనేని గారి అంటే ఈ సినిమా ఆయనకి డైరెక్టర్గా ఎంతవరకు, అంటే ఇప్పటివరకు డైరెక్టర్గా బిగ్గెస్ట్ సక్సెస్ అనేది ఆయన కెరీర్లో లేదు. యాజ్ అ సినిమాటోగ్రఫర్గా ఆయన మంచి పేరు. ఈ సినిమా అతనికి డైరెక్టర్గా ఎంతవరకు ప్లస్ అవుతుంది ఆయన కెరీర్కి? సార్ అంటే ఏది రిలీజ్కి ముందు అలా టాల్ క్లెయిమ్స్ చేసి అలా చెప్పడం నాకు అలవాటు లేదు. బట్ నేనేం చెప్పగలనంటే కార్తిక్ గారు హ్యాస్ డెలివర్డ్ సిన్సియర్ ఎఫర్ట్ లేకపోతే ఇలాంటి సినిమా, ఇలాంటి కథ, ఇలాంటి విజువల్స్ ఇంత పెద్ద స్పాన్లో ఇలా చేయలేరు ఎవరు. సో ఐ హోప్ దీని తర్వాత ఇలాంటి క్వశ్చన్స్ కార్తిక్ గారి గురించి ఎవరు అడగరని ఐ హోప్. ఓకే. అంటే యాజ్ ఎ హీరోగా, యాజ్ ఎ కెరీర్కి మీకు ఈ పర్సనల్గా జాబ్ సాటిస్ఫాక్షన్ ఎంతవరకు ఇచ్చింది సార్ ఈ సినిమానా? సార్ ఆనెస్ట్గా నేను అసలు జాబ్ సాటిస్ఫాక్షన్ లేకపోతే నేను ఐ విల్ నాట్ ఈవెన్ గెట్ ఇన్ టు ఇట్ సార్. ఎందుకంటే నేను ఒక 2-3 నాకు వచ్చిన సినిమాల్లో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి అని ఒకటి సెలెక్ట్ చేసుకుని చేసే ధోరణి నాది కాదు. నేను ఆడియన్స్ అందరినీ థియేటర్కి వచ్చి చూడమని నా సినిమా అడుగుతున్నాను. నేను ఆ మాట అడిగేటప్పుడు నాకు చాలా కాన్ఫిడెన్స్ ఉండాలి, మీ టైంకి వాల్యుబుల్ ఎంటర్టైన్మెంట్ నేను ఇవ్వబోతున్నాను. సో డెఫినెట్గా ఈ సినిమానే కాదు ఏ సినిమా అయినా ఓన్లీ ఇఫ్ ఐఎమ్ ఎక్సైటెడ్ ఐ విల్ ఆస్క్, ఐ విల్ గెట్ ఇన్ టు ద ఫిల్మ్. అంటే సార్ కొన్ని ప్రెస్ మీట్స్లో కానీ ఎక్కడైనా Q&Aలో కానీ అంటే ఈ సినిమాలో హై బడ్జెట్ ఫిలిం ఇది, తేజ సజ్జా గారి క్యాన్వాసింగ్ చాలా పెద్ద క్యాన్వాసింగ్ అంటే మీ గురించి కొంచెం తక్కువ చేసి మాట్లాడినప్పుడు మీరు డెఫినెట్గా వాళ్ళకు కరెక్ట్ కౌంటర్ ఇస్తున్నారు. ఈ సినిమాకి ఎవరు బిఫోర్. సో అది నిజంగా మీరు క్యాజువల్గా అంటుందా లేకపోతే హట్ అయ్యి డెఫినెట్గా ఇలా? అసలు నేనేం హట్ అవ్వను సార్, ఎందుకంటే దిస్ ఇస్ నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాను సార్. మన పెద్ద సూపర్ స్టార్స్ గురించే, ఎంతో సొసైటీకి సినిమా ఇండస్ట్రీకి సేవ చేసిన వాళ్ళ గురించే ఎలా పడితే అలాగా అందరూ మాట్లాడుతూ ఉంటారు. అవి బాధగా అనిపిస్తాయి. నా గురించి అడిగే వాటి గురించి నేనేమీ అనుకోను. ఎవరి డౌట్లు వాళ్ళకి అవతల వాళ్ళ మీద ఉంటాయి మనం పబ్లిక్ మీడియంలో ఉన్నప్పుడు. సో దాన్ని మన వర్క్తో ఆన్సర్ చేసుకుంటూ వెళ్ళాలి. టచ్ వుడ్ ఈ సినిమాకి ఓ కాన్ఫిడెన్స్ బిల్డ్ అయింది ఆడియన్స్ అందరిలో, అండ్ దాన్ని కూడా నిలబెట్టుకుంటానని కోరుకుంటున్నాను. ఓకే.